హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ రవీందర్ గోకారం. వెల్కమ్ టు ద కామెంట్ సెక్షన్. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్న 6 మెంబర్స్ ఎలిమినేట్ అయిపోవడం స్టార్ట్ అయ్యింది. కాకపోతే అంటే మనం అనుకున్నట్టు 6th ప్లేస్లో ప్రియాంక ఎలిమినేట్ కాలేదు. 6th ప్లేస్లో అర్జున్ ఎలిమినేట్ అయ్యాడు. ఎందుకు అలాగ అనుకుంటే ఓటింగ్ ప్రకారం చూసుకుంటే అర్జున్ చివరి స్థానంలో ఉన్నాడు. అర్జున్ మొదటగా ఫస్ట్ హౌస్ నుంచి బయటకు వచ్చాడు. దాని తర్వాత 5th ప్లేస్లో ప్రియాంక ఉంది. ప్రియాంక తర్వాత యావర్ ఉన్నాడు 4th ప్లేస్లో. యావర్ తర్వాత 3rd ప్లేస్లో శివాజీ ఉన్నాడు. కాకపోతేనంటే శివాజీ 2nd ప్లేస్లో ఉంటాడని అందరూ అనుకున్నారు. ఇక్కడ ఏదో తొండి జరిగిందని అనుకుంటున్నాము. ఎందుకంటే ప్రశాంత్ 1st ప్లేసు ఎప్పుడైనా సరే కానీ దాని తర్వాత శివాజీకే ఎక్కువ ఓటింగ్ జరిగింది. దాని తర్వాత 3rd ప్లేస్లో అమర్ ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు ఇచ్చిన లిస్టు ప్రకారం ఎలా ఉందంటే 3rd ప్లేస్లో శివాజీ ఉన్నాడు, 2nd ప్లేస్లో అమర్ ఉన్నాడు, 1st ప్లేస్లో యాజ్గా ప్రశాంత్ ఉన్నాడు. సో ఈ ప్రకారం చూసుకుంటే ఒక డౌట్ అయితే వస్తుంది, నిజంగా ప్రశాంత్కే టైటిల్ వస్తుందా లేదంటే ఏదైనా గోల్మాల్ చేసి అమర్కి టైటిల్ కట్టబెట్టే ప్లాన్స్ ఏమైనా జరుగుతున్నాయేమో అనే డౌట్ కూడా ఇక్కడ వస్తుంది. ఎందుకంటే ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ప్రశాంత్ నెంబర్ 1, నెంబర్ 2లో శివాజీ మాత్రమే ఉన్నారు. 3rd ప్లేస్కి యావర్, అమర్ పోటీ పడుతున్న విషయం మనకు తెలిసిందే. కానీ అనుకోని విధంగా యావర్ 2nd ప్లేస్కి వెళ్ళడం అనేది కొంచెం డౌట్గా ఉంది. మరి చూద్దాం టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు. ఒకవేళ అమర్కేకి నేను టైటిల్ కట్టబెడతారంటే ఇంకా ప్రేక్షకులు ఎవరు ఈ స్టార్మా కానీ లేదంటే బిగ్ బాస్ షోని కానీ ఎవరు చూసే ఇష్టం లేకుండా ఉంటుంది, వాళ్ళకి చూడాలని అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన కంటెస్టెంట్కి బిగ్ బాస్ టైటిల్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఓటింగ్ పెట్టడం అనవసరం అనేది కూడా ఒకటి ఉంది. సో దీనిపైన మీరేమనుకుంటున్నారనే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఈ వీడియోస్ తక్షణమే వెంటనే మనకి బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చే అప్డేట్స్ ప్రకారం వీడియోస్ వెంటనే రిలీజ్ అవుతుంటాయి. దయచేసి వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.